మోషే కర్ర దాని యొక్క వర్త్ ఎంత అంటే మహా అయితే 10 రూపాయలు ఉంటుంది. ఏమంటే చేతి కర్రలు ఎంత ఉంటాయి? ఏమండి ఒక చెట్టు ఒక కొమ్మను నరికి దాన్ని మొత్తం అంతా తీసేస్తే ఒక కర్రగా మార్చబడుతుంది. దాని యొక్క వర్త్ ఎంత, దాని వాల్యూ ఎంత? చాలా లో. కానీ ఆ కర్రను దేవుడు ఉపయోగించుకుని ఆ కర్రను పాముగా మార్చాడు. ఆ కర్ర ద్వారా ఎర్ర సముద్రం నిండిపాయలు చేశాడు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. కమ్ ఆన్ చర్చ్. నువ్వు చిన్నవాడివే కావచ్చు, చిన్నదానివే కావచ్చు, నీ ఉద్యోగం, నీ శాలరీ, నీ యొక్క పరిస్థితులు చిన్నవే కావచ్చు, కానీ గాడ్ వుడ్ లైక్ టు బ్లెస్ యూ. దేవుడిని దీవించడానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పిస్తావో. మోషే తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించాడు. తన జీవితంలో మండుచున్న పొద అనుభవం ఉంది. నీ జీవితంలో అనుభవం ఉందా? పాస్టర్ గారు నాకు మండుచున్న పొద అనుభవం ఉంది, అది నా ఎక్స్పీరియన్స్ అని చెప్పగలవా? నా 17వ ఏట ఆ మండుచున్న పొద అనుభవాన్ని నేను పొందుకున్నాను. ఆ మండుచున్న పొద అనుభవం నీకు ఉందా? ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవం లేకపోతే నువ్వు వాడేటువంటి చేతికర్రకి వాల్యూ రాదు. మోషే అదే చేతికర్ర 40 సంవత్సరాలు వేసుకుని తిరిగాడు అరణ్యాల్లో, మిద్యాన్ అరణ్యంలో మందలు మేపాడు. ఆ కర్రతో గొర్రెలను కొట్టుంటాడు, ఆ కర్రతో గొర్రెలను ఏం చేశాడు? మేపుంటాడు. కానీ అదే కర్ర పట్టుకుని వచ్చాడు ఒకసారి ఎక్కడికి? మండుచున్న పొద దగ్గరికి. దేవుడు అంటున్నాడు, మోషే నిలబడిన స్థలం పరిశుద్ధమైనదయ్యా, నీ చెప్పులు విడిచిపెట్టు, నీ కర్రను నా చేతిలో పెట్టన్నాడు. జీవితాన్ని ప్రభువుకి సమర్పించాడు. ఇంకా ఆ కర్రకి గొప్ప వర్త్ వచ్చేసింది, ఆ కర్రకి గొప్ప వాల్యూ వచ్చేసింది. ఆ కర్ర మహిమాన్విత కర్రగా మార్చబడిపోయింది. అది సాధారణమైన కర్రే, కానీ దేవుని చేతులు తన జీవితాన్ని పెట్టినప్పుడు అది అసాధారణమైన జీవితంగా మార్చబడింది మోషే జీవితం. అదే కర్రను ఏమంటే ఫరో దగ్గరికి తీసుకెళ్ళాడు. ఫరో ముందు ఆ కర్ర అలా వేశాడు. ఆ కర్ర ఏమైంది? పాము అయింది. మరలా ఆ పాము తోక పట్టుకోగానే మరలా కళ్ళయింది. అంటే మ్యాజికల్ పవర్స్, డినామిక్స్ పవర్ ఆ కర్ర నుంచి దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. అదే కర్రను ఎర్ర సముద్రం ముందు చాపాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి నిర్గమకాండం 14:16. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. నువ్వు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యను 6 నేల మీద నడిచిపోదురు. కర్రెత్తితే సముద్రం విడిపోవడం ఏంటి? కర్రెత్తితే సముద్రం 2 పాయలు అవటం ఏంటి? దట్స్ ద డినామిక్స్ పవర్. అది దేవుని శక్తి. నా ప్రియ దేవుని దేవుని యొక్క సంకల్పం అది. ఆ సముద్రం అన్నాడు. ఏంటి అది? ఎర్ర సముద్రము. చాలామంది ఎర్ర సముద్రం యొక్క చరిత్ర చెప్తున్నప్పుడు కల్పితం అండి ఇది. ఎర్ర సముద్రం 2 పాయలైందా ఏంటి? ఎర్ర సముద్రం ఒక దైవజనుడు మోషే కర్ర పైకి ఎత్తే ఎర్ర సముద్రం 2 పాయలైందా అని చాలా ఎటకారంగా మాట్లాడవచ్చు. అది కల్పిత కాదనొచ్చు. నేను ఎర్ర సముద్రం గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ఎర్ర సముద్రం అనేది మోకాళ్ళు లోతుందనేటువంటి వారు కూడా లేకపోలేదు. ఎర్ర సముద్రం ఎంత ఉంటుందట? బ్యాక్ వాటర్స్ అంటారు చాలామంది ఎర్ర సముద్రాన్ని. సముద్రాలకి బ్యాక్ వాటర్స్ ఉంటాయి. సో ఎర్ర సముద్రం అనేది బ్యాక్ వాటర్స్ కాదు. దాని లోతు ఎంత, దాని ఎత్తు ఎంత, దాని యొక్క విస్తీర్ణం గురించి మాట్లాడాలంటే మీరు ఒకసారి మన గూగుల్ అవైలబుల్గా ఉంది, అందులో చాలా విషయాలు ఉన్నాయి. సుమారుగా 2250 కిలోమీటర్ల పొడవు ఉంది. మీరు చూస్తున్నాను, స్క్రీన్లో ఇస్తున్నాను నేను. 2250 కిలోమీటర్ల పొడవు, సుమారుగా 355 కిలోమీటర్లు వెడల్పు, లోతు సుమారుగా 7250 అడుగులు. సుమారు మీటర్లో చెప్పాలంటే 2211 మీటర్లు. ఈ యొక్క సముద్రం గురించి చెప్పాలి అంటే సాధారణమైన సముద్రాల కంటే ఎక్కువగా ఇక్కడ ఉప్పు సాంద్రత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతాలన్నీ కూడా చాలా వేడిగా ఉంటాయండి. మీరు ఆఫ్రికన్ నేషన్స్కి వెళ్తే ఎర్ర సముద్రం ఆసియా ఖండానికి ఆ తర్వాత ఆఫ్రికా ఖండానికి మధ్యలో ఉంటుంది ఎర్ర సముద్రం. అందులో బట్టి ఎక్కువ వేడి ఉంటుంది ద్వారా అందులో ఉన్నటువంటి నీళ్ళు ఏమవుతుందంటే ఆవిరైపోతూ ఉంటుంది ఎక్కువ. అంటే మామూలు సముద్రాల కంటే ఈ సముద్రం యొక్క నీళ్లు ఆవిరైపోవడం వల్ల ఎక్కువగా అక్కడ సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. 4% ఇలా తీసుకుని ఇలా నోటి మీద పెట్టుకుంటే చాలా సాల్టీగా ఉంటుంది ఎర్ర సముద్రం నీళ్లు, చాలా సాంద్రత ఎక్కువ. దీని గురించి ఏం మాట్లాడతారంటే వాస్తవానికి ఇది ఎర్రగా ఎందుకు ఉంది, ఎర్ర సముద్రం ఎందుకు పేరు వచ్చిందనంటే ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తాను. సముద్రాల్లో నాచు ఉంటుంది కదండి, సముద్రాల్లో ఎక్కువ నాచు ఉంటుంది. సో ఈ వాస్తవానికి ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటిది ట్రికోడిస్మమ్ ఎరిట్రమ్ అనేటువంటి నాచు ఈ సముద్రంలో ఉంటుందట. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ అది. ఆ నాచు అన్ని సముద్రాల్లో నాచు చనిపోయిన తర్వాత, అంటే నాచు కూడా లైఫ్ టైం ఉంటుంది, అది చనిపోయిన తర్వాత గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ నాచు బ్రౌనిష్ కలర్లోకి వచ్చేస్తుంది. చనిపోయిన తర్వాత బ్రౌన్ అయిపోతుంది. కానీ ఈ సముద్రంలో ఉంటుంది ఆ నాచు మాత్రం చనిపోయిన తర్వాత రెడ్ అయిపోతుందట. మీరు చూస్తున్నారు, రెడ్ అయిపోవటం వల్ల అది
ఒడ్డుకు కొట్టుకొచ్చేస్తూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి అంతా కూడా తేలిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చేస్తున్నప్పుడు ఆ యొక్క సముద్రం ఎర్రగా కనబడుతుంది. అందరూ బట్టి దీన్ని ఎర్ర సముద్రం అన్నారు, రెడ్ సీ అన్నారు. ఇంకా చాలా చెప్పాలంటే బిబ్లికల్గా చెప్పాలంటే మనందరికీ ఇస్సాకు కుమారుడు యాకోబు యాసవు ఉన్నారు కదా, ఆ ఏషావు సంచరించిన ప్రాంతం అటు ఇది. అందుని బట్టి ఏషావు అనే మాటకు ఎర్రని వాడని అర్థం. స్తోత్రం చెప్పండి. ఏషావు ఎప్పుడైతే ఈ ప్రాంతాలు నివసించాడో ఏషావు అనే మాటకు ఎర్రని వాడని అర్థం. చూడండి, ఒక హిస్టారికల్ అండ్ సైంటిఫిక్ ప్రూఫ్ మీకు ఇస్తున్నాను. 1987లో లేనార్డ్ మొల్లర్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్ట్, చాలా చాలా ప్రసిద్ధి కాంచినటువంటి ఒక ఆర్కియాలజీ. మీరు చూస్తున్నారు ఆ వ్యక్తి యొక్క ఫోటోను కూడా మీ ముందు పెడుతున్నాను. ఈ ఎక్స్పెషల్లీ డాక్టర్ లేనార్డ్ మొల్లర్ అనేటువంటి వ్యక్తి, ఈ వ్యక్తి ఎర్ర సముద్ర అడుగు భాగాన ఆ వ్యక్తి పరిశోధనలు చేయడానికి వెళ్ళాడు. పరిశోధనలు చేసి ఎట్టకేలకు దేవుని వాక్యంలోని ఎర్ర సముద్రం అనేది అవాస్తవం కాదు, ఎర్ర సముద్రం పాయలైంది అవాస్తవం కాదు, ఇది నిజమే. ఆయన లోపలికి వెళ్ళి అల్ట్రా వైలెట్ కెమెరాస్తో ఆయన రీసెర్చ్ చేస్తున్నప్పుడు అనేకమైన రథచక్రాలు కుప్పలు తెప్పలుగా పడున్నాయట ఒక రోడ్డు. ఇప్పుడు ఈ ర్యాంప్ ఉంది చూసారా, సో ఒక రోడ్లో ఒక పొడవుగా మీరు చూస్తున్నటువంటి సముద్రం కింద ఆ రథచక్రాలు కనిపించినాయట. ఆ రథచక్రాలు కొన్నాటిని బయట తీసుకొచ్చి దాని మీద నా రాతలు చూశాడు. అవి ఎప్పుడో గమనిస్తే అది సుమారుగా క్రీస్తు పూర్వం 1440 సంవత్సరాల నాటివని కాల పరీక్షలో తెలిసింది. కార్బన్ డేటింగ్ అంటారు. అంటే కార్బన్ డేటింగ్ అంటే కాల పరీక్ష. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ చూసారా, ఈ పెన్ నేను వాడిన తర్వాత 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ పెన్ కనుక కార్బన్ డేటింగ్ సైంటిస్ట్కి ఇస్తే దీని మీద ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఏ టైంలో ఉన్నటువంటి వారు వాడారు, దీని మీద డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, మనకు తెలియకుండా మైక్రోస్కోప్లో చూస్తే దీనిలో డస్ట్ ఉంటుంది. వీటన్నిటిని చూసి ఇది ఎప్పుడుది అని చెప్పేస్తారండి. ఈరోజు ఫారెన్సిక్ ఆ డిపార్ట్మెంట్ వారు ఎంత అద్భుతంగా ఆ క్రిమినల్స్ని పట్టుకున్నారంటే ఈ టెక్నాలజీని ఉపయోగించి కాల పరీక్షలు కావచ్చు, కార్బన్ డేటింగ్ కావచ్చు, ఆ తర్వాత ఫారెన్సిక్ ఎంక్వైరీస్ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు వాటిని ఆ రథచక్రాలను చూసినప్పుడు అవి క్రీస్తు పూర్వం 1440 సంవత్సరం నాటివని శాస్త్రవేత్తలు చెప్పారు. అసలు క్రీస్తు పూర్వం 1400 సంవత్సరంలో ఏం జరిగింది ఈ ప్రాంతాల్లో అని అంటే కరెక్ట్గా క్రీస్తు పూర్వం 1446 సంవత్సరంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. అంటే ఇయర్ కూడా ఉంది. అంటే క్రీస్తు పూర్వం 1446 సంవత్సరంలో ఇశ్రాయేల్ అనేటువంటి వారు ఫరో బానిసత్వం నుంచి బయటకు వచ్చినట్లుగా అదే టైంలో ఎర్ర సముద్రానికి ఇన్సిడెంట్ జరిగినట్లుగా ఉంది. కరెక్ట్గా ఈ రథాలు అప్పుడే అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఒక సముద్రం ఇన్ని వందల రథాలు ఎందుకున్నాయి, ఇన్ని 100 రథచక్రాలు ఎందుకున్నాయి, వాటితో పాటుగా గుర్రాల ఎముకలు ఎందుకున్నాయి, మనుషుల యొక్క ఎముకలు ఎందుకున్నాయి అని ఆలోచన చేస్తే వారికి ఒక అంశానికి ధృవీకరణకు వచ్చారు. ఎర్ర సముద్రం పాయలవటం అనేది అది వాస్తవం అని చెప్పారు. ఆయనతో పాటుగానే ఎలెక్స్ ఆండర్సౌ అనేటువంటి శాస్త్రవేత్త కూడా ఆ వ్యక్తి ఇంకా మరికొన్ని వాటిని తీసుకొచ్చి రీసెర్చ్ చేసి ఎట్టకేలకు ఎర్ర సముద్రం పాయలైందనే విషయాన్ని చెప్పారు. ఈ రోజున సైన్స్ చెప్తేనే నమ్మాలండి, లేకపోతే దేవుని వాక్యం నమ్మకూడదంటే వాస్తవానికి ఒక చిన్న ఎవిడెన్స్ మాత్రం మీకు ఇస్తున్నాను. కానీ దేవుని వాక్యంలో రాయబడింది మనం నమ్మినప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం పొందుతాం. నీ వాక్య సారాంశమే సత్యం అంటాడు. నీ వాక్యము సత్యమైనది. దేవుని వాక్యం మీద సంపూర్ణమైన విశ్వాసం కలిగినప్పుడు దేవుని కార్యం చూస్తున్నాను. నాకు చిన్న మాట ఏంటంటే, చిన్న కర్రను ఉపయోగించుకుని దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే చిన్న చిన్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వు అసాధారణమైన కార్యాలు చూడాలంటే చిన్న విశ్వాసం, ఎ లిటిల్ ఫెయిత్, నీ జీవితంలో చిన్న డెడికేషన్, నీ జీవితంలో చిన్న పని గొప్ప కార్యం నీ జీవితంలో తీసుకొస్తుంది. నీ ముందు కూడా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఉన్నాయేమో. ఇప్పుడు ఎర్ర సముద్రం పాయలు అవుతుంది అనేటువంటి విషయం, సో అది దేవుని యొక్క చిత్తం అనుకోండి. కానీ ఎర్ర సముద్రం అంటే ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాల్సింది నీ ముందున్న ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, నీ ముందున్న వ్యాపారం కావచ్చు, నీ ముందున్న ఉద్యోగం కావచ్చు, నీ అనారోగ్యం కావచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, సైకలాజికల్ ఇష్యూస్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు. అవి ఫిజికల్ ఛాలెంజెస్ అవ్వచ్చు, ఎమోషనల్ ఛాలెంజెస్ అవ్వచ్చు, సైకలాజికల్ ఛాలెంజెస్ అవ్వచ్చు. నీ ఉద్యోగం గొప్ప ఛాలెంజింగ్గా నీ ముందు ఉండొచ్చు, కాంపిటీషన్. నీ ఉద్యోగం కొరకు అనేక మంది పోరాడుతున్న ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి నీ ముందు ఉండొచ్చు. నీ ముందు ఎర్ర సముద్రం ఉంది. నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. డునామిస్ పవర్ని ప్రభు నీ జీవితంలో రిలీజ్ చేస్తాడు. నువ్వు చిన్నవాడివే, ఉద్యోగం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, ఉద్యోగం రావాలని ప్రయాసపడుతున్నావు, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నావు, కానీ క్వాలిఫై అవ్వట్లా. నీ ముందున్న ఎర్ర సముద్రం ఒక జాబ్ ఏమో, నీ ముందున్న ఎర్ర సముద్రం ఒక క్యాన్సర్ ఏమో, నీ ముందున్నటువంటి ఎర్ర సముద్రం ఒక ప్రెగ్నెన్సీని పొందుకోవడమేమో,
నీ ముందున్న ఎర్ర సముద్రం ఒక మ్యారేజ్ ఏమో, నీ ముందున్నటువంటి ఎర్ర సముద్రం ఒక సమస్య ఏమో. ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పిస్తే ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేస్తాడు. సాధారణమైనటువంటి వాటిని ఉపయోగించుకుని మోషే చేతిలో ఉన్న కర్ర ఎర్ర సముద్రాన్ని ఏం చేసింది? 2 పాయలుగా చేసింది. నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పిస్తానండి. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి, ఆయన దయా సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వారికి సమస్తమును సమకూడి జరుగుతాయట. ఒక్కసారి దేవునికి నీ జీవితాన్ని నువ్వు సమర్పిస్తే సమస్తాన్ని దేవుడు ఏ టైంకి ఏది నీకు ఇవ్వాలో దేవుడు ఎరుగును, దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నీవు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటి ఆ బౌండరీలోకి నువ్వు వచ్చినప్పుడు, దేవుని యొక్క సంరక్షణలోకి నువ్వు వచ్చినప్పుడు దేవుడు సమస్తము దేవుడు ఏం చేస్తాడు? సమకూడి జరిగిస్తాడు. నీకు అనిపిస్తుంది ఏంటి అన్నీ ఏదో ఏర్పాటు చేసినట్లు, దానికేదో జరుగుతున్నట్లు నువ్వు భావిస్తావు. నా జీవితంలోనండి ఎక్కడ అడుగు పెడుతుంటే అక్కడ దీవెనకరంగా మార్చబడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తూ ఉంటుంటే దేవుడి కార్యాలు నేను ఎవ్రీడే చూస్తాను. ఏదో 1, 2 అయితే మీకు స్పెసిఫిక్గా చెప్పొచ్చు, కానీ 1, 2 ప్రతిరోజు మిరాకిల్సే, ప్రతిరోజు అద్భుతాలే. ప్రయాణంలో అద్భుతాలు, ఆ తర్వాత ఎవరిని కలుస్తున్నప్పుడు అద్భుతాలు, ప్రతిదీ కూడా అద్భుతాలే. 1, 2 అయితే రాసుకుని చెప్పొచ్చు. రోజంతా అద్భుతాలు చేస్తుంటే కొన్ని సందర్భాల్లో జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం అవుతుంది. అంటే నేను ఎందుకు మాట చెప్పను తెలుసా? దేవునికి మీ జీవితాన్ని సమర్పిస్తే మిరాకిల్ ఆఫ్టర్ మిరాకిల్స్, అబండెన్స్ ఆఫ్టర్ అబండెన్స్, గ్లోరీ టు గ్రేట్ గ్లోరీ, మహిమ నుండి అత్యధికమైన అద్భుతాల నుండి మహా అద్భుతాలు నీ జీవితంలో పొందుకుంటావు.